श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोआ, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विपणन विभाग के सहायक निर्देशक रवि कुमार ने मंगलवार को आदिलाबाद मार्केट यार्ड का दौरा किया। उन्होंने कहा है कि उन्होंने कृषि मंत्री के आदेश पर राज्य के मंडियों का दौरा किया और कहा है कि इस वर्ष जिले में अधिकांश कपास की खरीदी सीसीआई के माध्यम से की गई है। उनके साथ मार्केटिंग एडी गजानंद और सचिव मधुकर भी शामिल रहे। జిల్లాలో 11 కేంద్రాలు ఎక్స్పెక్టెడ్గా 32 lakhs. ఎక్స్పెక్టెడ్ ఆనరబుల్ మినిస్టర్ మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాలతో మనం రాష్ట్రంలో ఇప్పుడు పత్తి, రెడ్ గ్రామ్ మరియు చిల్లీస్ కూడా సీజన్ నడుస్తుంది. దాని ప్రైస్ ట్రెండ్ ఎట్లా ఉంది, రైతులకు ఎక్కువ రేట్ రావాలంటే మనం ఏం చేయగలుగుతామో ఒకసారి స్టడీ చేసి వారికి నివేదిక ఇవ్వమని ఆదేశం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వచ్చాము. మరి ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ సర్వర్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల సిసిఐ పర్చేజ్ అనేది కొంత తాత్కాలికంగా డెవలప్ అయింది. ఇమీడియట్గా సర్వర్ పనిచేసిన వెంటనే ఈ ట్రాన్సాక్షన్స్ కంటిన్యూ అవుతాయి. మరి ఆదిలాబాద్ జిల్లా మొత్తం మనం చూసుకుంటే 4,33,000 ఎకరాల్లో ఇక్కడ పత్తి సాగు జరిగింది. మొత్తం 32 లక్షల క్వింటాళ్ళు మనకు వస్తాయని అంచనా వేయబడింది. ఇప్పటిదాకా మనకు సిసిఐ 25 లక్షల క్వింటాల్ దాకా పర్చేజ్ చేసింది. అలాగే ప్రైవేట్ ట్రేడర్స్ చాలా తక్కువగా 1,67,000 క్వింటాల్ పర్చేజ్ చేయడం అయితే జరిగింది. దీనికి ముఖ్య కారణం సిసిఐ ఎక్కువ పర్చేజ్ చేయడానికి మనకు సిసిఐ ఆఫర్ చేస్తున్న మినిమం సపోర్ట్ ప్రైస్ మనకు 7,451 రూపాయలు. అదే ఈరోజు మనం ప్రైవేట్లో మా యాక్షన్ ఇప్పుడే జరిగింది. యాక్షన్లో మనకు 6,930 మాత్రమే ప్రైవేట్లో చేయడం జరిగింది. దాదాపుగా 500 రూపాయలు ప్రైవేట్ కంటే సిసిఐ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకు సిసిఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతుంది. సిసిఐ మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనడం వల్ల దాదాపుగా పత్తి అంతా కూడా బయట రాష్ట్రాలకు బయటికి వెళ్ళకుండా ఒకే దగ్గర మనకు ఆదిలాబాద్లోనే అమ్మకం అనేది జరుగుతుంది. తద్వారా మార్కెట్ కమిటీ ఆదాయం కూడా పెరగడానికి చాలా అవకాశం ఉంది. కాటన్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే ఇంకో విషయము, మనకు రెడ్ గ్రామ్ కూడా ఇప్పుడు పర్చేజెస్ స్టార్ట్ అయ్యాయి. రెడ్ గ్రామ్ కూడా మనకు రేట్స్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మార్కెట్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా 5 మార్కెట్ సెంటర్స్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. చాలా తక్కువగా ఇప్పుడు వస్తున్నాయి. రైతులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం 3.3 క్వింటాల్ ఎకరానికి అమ్ముకోవడానికి వీలుంది. అది ఎక్కువ చేయాలని రైతులు కోరుతూ ఉన్నారు. దానికి ప్రతిపాదన కూడా పంపించడం అనేది మార్కెట్ కమిటీ కూడా జరిగింది. 6 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి ఎలిజిబిలిటీ ఇస్తే రైతులు తమ దగ్గర ఉన్న మొత్తం సరుకు అమ్ముకోవడానికి వీలవుతుందని, ఈ రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల మనకు తక్కువగా అరైవల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ప్రైవేట్ కూడా చాలా తక్కువగానే పర్చేజ్ చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ ట్రేడర్స్ దాదాపుగా లేరు. దగ్గరలోనే మహారాష్ట్రలో మేజర్ మార్కెట్ యార్డ్స్ రెడ్ గ్రామ్ ఉండడం వల్ల దాదాపుగా అన్నీ కూడా మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఒక దాల్మిల్ మాత్రమే ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. అయితే
దీనికి మనం ఎక్కువగా ఏమేమి జరుగుతుంది ఫీల్డ్లో అనేది ఒకసారి తెలుసుకొని రెడ్ గ్రామ్ రైతులకు ఏ విధంగా బెనిఫిట్ చేయాలనేది మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. దాని ప్రకారం గవర్నమెంట్కి ఏ విధంగా